ఈ మధ్య గర్భధారణ లేట్ అయినప్పుడు మాత్రమే పీసీఓఎస్ బయటపడ్డ కేసులు అధికంగా అవుతున్నాయి యాక్చువల్గా. అట్లా కాకుండా మనం పీసీఓఎస్ని ముఖ్యంగా ముందే అంటే ప్రారంభ సంకేతాలు ఏంటి, అవి హెచ్చరిక చేసే సంకేతాలు ఏంటి అంటే ఎలా ఉంటాయి యాక్చువల్గా. అదే రకంగా ఇప్పుడు 9 నుంచి 12 సంవత్సరాల మధ్య బాలికలు ఉన్న తల్లిదండ్రులకి వాళ్ళు పీసీఓఎస్ బారిన పడకుండా ఉండాలంటే వాళ్ళ జీవన శైలి ఏ రకంగా ఉండాలని మీరు సూచిస్తారు? పీసీఓఎస్ అనేది ఒక సిండ్రోమ్ లాంటిదండి. అది ఒక అమ్మాయికి ఓన్లీ సిమ్టమ్స్ తోటే కాదు, కొన్ని సైన్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో సడన్గా బరువు పెరగడం, ఇప్పుడు ఈ 9-12 ఏళ్ల వయసు పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువ తినడము, ఈ మైదా ప్రొడక్ట్స్ ఎక్కువ తినడము, వేపుళ్ళు అవి ఎక్కువ తిన్నప్పుడు ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ చాలా తొందరగా చూస్తున్నాం. ఒకప్పుడు 60 ఏళ్ళకి చూసే కొలెస్ట్రాల్ ఇప్పుడు మనం 25-30 ఏళ్ల వాళ్ళల్లో చూస్తున్నాము. అండ్ ఈ కొలెస్ట్రాల్ ఇవి పెరిగినందువల్లనే ఈ పీసీఓ పిక్చర్ కూడా ఎక్కువ పెరుగుతుంది. సో ఆహారపు నియమాలు మెయిన్గా ఇంపార్టెంట్. ఇంట్లో ఫుడ్ తినడము, టైంకి తినడము, బయట ఫుడ్ అవాయిడ్ చేయడము, ఇవి చిన్నప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఏజ్ నుంచే మనం చెప్పడానికి ట్రై చేయాలి. అట్ ద సేమ్ టైం పిల్లలు కాకపోవడానికి పీసీఓఎస్ ఒకటే కారణం కాకపోవచ్చు. కాకపోతే ఒకవేళ ఆ అమ్మాయికి సడన్గా రెగ్యులర్ సైకిల్స్ ఉండి ఇర్రెగ్యులర్ అవుతున్నా, తనకి వెయిట్ గెయిన్ సడన్గా అవుతున్నా, చర్మం పొడిబారిపోవడము, పింపుల్స్ రావడము, ఆయిల్ ఎక్కువ హెయిర్లో ఉన్నట్టుగా అనిపించడము, లేదా వాళ్ళకి సడన్గా మేల్ టైప్ ఆఫ్ హెయిర్ గ్రోత్ అంటే ఎక్సెస్ అన్వాంటెడ్ హెయిర్ రావడం, ఇలాంటి కనిపించిన వెంటనే కనుక డాక్టర్ని కలిస్తే వాళ్ళకి హార్మోన్ టెస్టులు చేసి హార్మోన్స్ కూడా ప్రాబ్లం ఉంటేనే పీసీఓఎస్ అని అంటాం. చాలాసార్లు ఏమవుతుందంటే రొటీన్గా స్కానుల్లో పీసీఓఎస్ అని ఏమన్నా చూస్తే వాళ్ళకి పీసీఓఎస్ వచ్చేసిందేమో అనుకొని పిల్లలు కాకపోవడానికి ఇదే కారణమేమో అని అనుకునే కేసులు మేము చాలా చూస్తున్నాం. సో స్కాన్లో పీసీఓఎస్ అని కనిపిస్తే అది ఒక్కటే మార్గం కాదు, హార్మోన్ టెస్టులు, రక్త పరీక్షలు కూడా చేసి అలా ఉంది అని తెలిస్తే ఫస్ట్ డైట్, ఆహారపు నియమాల్లో మార్పులు, తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్, ఆ తర్వాతనే మందులు వస్తాయి. సో ఆ విధంగా ముందు నుంచి కనిపెడుతూ ఉంటే మనం ఆ సిమ్టమ్స్ తోటి వచ్చిన వాళ్ళని కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళు అసలు పీసీఓఎస్ సిండ్రోమ్లోకి వెళ్ళరు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50-80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.